నమస్కారం హెచ్సి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। తెనాలి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమన్న తెనాలి శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్। భావితరాల భవిష్యత్తు కోసం అందరూ కలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చిన జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్। నూతన సంవత్సరంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తథ్యమన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్। ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్న సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్। అమృత్ భారత్ రైలుకు ఘన స్వాగతం పలికిన నేతలు, రైల్వే అధికారులు। 2024 నూతన సంవత్సరం తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను అందించడమే కాకుండా పాడి పంటలు అభివృద్ధి చెందే విధంగా ఉండాలని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి నియోజకవర్గ ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు। సోమవారం తెనాలి ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ కళాశాల ఆవరణలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు। వేడుకల్లో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని నూతన సంవత్సర కేకును కట్ చేసి ప్రజలకు, పార్టీ నేతలకు, పలు శాఖల అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు, పార్టీ నేతలు ఎమ్మెల్యే శివకుమార్కు పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి తమ లక్ష్యమని పేర్కొన్నారు। ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని లబ్ధిదారులకు నేరుగా అందించడం జరిగిందని అన్నారు। 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు ఆశీర్వదించి ఆయనకు అండగా నిలవాలని పేర్కొన్నారు। కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రణితి, తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశ్వరులు, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రాష్ట్రంలో 15% నాయకులు అని చెప్పి ఇంకొక ఇద్దరు ఇటుపక్కనుంటే ఈ 2024 ఈ దేశంలోనే ఓ గొప్ప రాజకీయానికి, ఒక గొప్ప ప్రజా తీర్పుకి, ప్రజలకి అనునిత్యం ప్రజలకి వెండంట ఉండి నిత్యం ప్రజలకు సంక్షేమం ఇచ్చి ప్రతి అవసరం ప్రజలకి తీర్చిన ప్రభుత్వాన్ని మళ్ళీ అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించబోతున్నారు। అది 2024లో జరగబోతా ఉంది। నేను శాసనసభ్యుడిగా ఈరోజు అనునిత్యం నా నియోజకవర్గం బాగుండాలని, నా నియోజకవర్గ ప్రజల బాగుండాలని, ఓ శాసనసభ్యుడిగా నేను ఏ మేరకు చేయగలుగుతానో ఆ మేరకు ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, నియోజకవర్గ ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరం మనందరం బాగుండే విధంగా, మన ప్రాంత వ్యాపారం కానీ, మన ప్రాంత రైతులు కానీ, మన ప్రాంత విద్యార్థులు కానీ అందరికీ బాగుండే విధంగా, అందరి ఆరోగ్యం బాగుండే విధంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, తప్పకుండా ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలో ఈ నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎలక్షన్స్లో తమ తీర్పు ద్వారా ఇవ్వబోతున్నారని కూడా, ఇవ్వాలని కూడా ఈ శాసనసభ్యుడిగా కోరుకుంటున్నాను। ప్రజలకిచ్చిన హామీలను తొంగలోకి తొక్కి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలందరూ సంసిద్ధం కావాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదివారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పిలుపునిచ్చారు।
ఆదివారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని న్యూ ఇయర్ కేకును కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోరాటాల పురిటిగడ్డ అంగలకుదురు గ్రామాన్ని పేర్కొన్నారు. 2024 నూతన సంవత్సరంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోవడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యావత్తు ఆంధ్ర రాష్ట్రానికి అంగలకుదురు గ్రామం ఎంత పట్టుదలతో పట్టువదలని విక్రమార్కుడుగా మనం మామూలుగా వేతాల కథల్లో చదువుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు వీధులయ్యేంత వరకు కూడా అంతే పట్టుదలతో పోరాడిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మహిళాంతరులకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. పోరాటం అనేది ఈ అంగలకుదురు గ్రామంలో పుట్టింది అని చెప్పుకోవడానికి ఇంతకంటే వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోరాటాలకి ఊపిరి వస్తూ ఉంటారు మీరందరూ కూడా. పోరాటాల పురిటిగడ్డ ఓ రకంగా చెప్పాలంటే ఆఖరికి పేదవాడి పొట్టని అడ్డం పెట్టుకొని కూడా దోచుకున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు వైసీపీ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. నేను చెప్పింది వేదం, నేను నడిచిందే బాట. ఎవరైనా సరే, ఏ ప్రజలైనా సరే, ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి, గొంతుని నొక్కేయడానికి వెనకాడలేనటువంటి దుర్మార్గ ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువలకి తిరోధకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచించండి. ప్రజా చైతన్య వేదిక ఎవరి కోసమైతే ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి నిర్మించిన వేదికను ఎప్పుడైతే పడగొట్టారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏమి సాధించారని చెప్పుకోవాలి ఈ ప్రభుత్వం నేతృత్వంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రకంగా వీళ్ళు పబ్బం గడుపుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇసుక విధానం, ఉచిత ఇసుక లేదు. ఇవాళ వేల కొద్ది రూపాయలు పెట్టుకొని కొనుక్కునే పరిస్థితి. ఏం చెప్పారమ్మా ఈ మహిళలకి, సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి ఏమిచ్చాం హామీ? 2024 లోపల మద్యపానాన్ని నిషేధం చేయకపోతే నేను మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ వచ్చి ఓటు అడగనని చెప్పినటువంటి ఈ మాట తప్పనే మనం చెప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఇవాళ ఏ రకంగా నువ్వు ప్రజల్లోకి వచ్చి ఓటు అడుగుతావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధం అమలు చేయకుండా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి మనం ఎక్కడ కూడా చూడం. కళ్ళార్పకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాడు, అబద్ధం కూడా జీవిస్తాడు. నేను ఒక్కడనే వస్తున్నాను అంటున్నాడు. నువ్వు ఒక్కడే కాక నీ వెనకమాల ఎవరిని వస్తారా? సామాన్య ప్రయాణికుల అవసరాల దృష్ట్యా భారత ప్రభుత్వం రైల్వే శాఖ నూతనంగా రూపొందించిన అమృత్ భారత్ రైలు సోమవారం తెనాలి రైల్వే స్టేషన్ చేరుకుంది. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, రైల్వే అధికారులు ఆ రైలుకు స్వాగతం పలికారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్టా టౌన్ నుండి బెంగళూరు వరకు సాగే రైలు సోమవారం ఉదయం తెనాలి రైల్వే స్టేషన్ చేరుకుంది. ఈ నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, భారతీయ జనతా పార్టీ నాయకులు పాడిబండ రామకృష్ణ, పలువురు రైల్వే అధికారులు, పలు పార్టీల నేతలు అమృత్ భారత్ రైలుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ అమృత్ భారత్ రైలుకు తెనాలిలో హాల్ట్ కల్పించడం సంతోషకరమని అన్నారు. రైల్వే శాఖ అధునాతన ప్రయాణ సేవలను ప్రయాణికులు చేరువ చేయడం హర్షణీయమని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు పాడిబండ రామకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల ప్రయోజనాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్లడం ముదావహమని అన్నారు. తెనాలి రైల్వే స్టేషన్లోని 27 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అమృత్ భారత్ రైలును అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. స్టేషన్ మేనేజర్ రమణ మాట్లాడుతూ భారత రైల్వే శాఖ సామాన్యులకు సుఖవంతమైన ప్రయాణం తక్కువ సమయంలో చేసేందుకు వీలుగా ఆధునిక పరిజ్ఞానంతో అమృత్ భారత్ రైలును రూపొందించిందని అన్నారు. 12 స్లీపర్ కోచ్లు, 8 జనరల్ బోగీలతో రైలు ఉంటుందని ఆయన వివరించారు. ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ, అలానే మన మోడీ గారు ఎంతో గొప్ప విషయంగా ఈరోజు భారత్
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇక మన తెనాల్లో ఆగటం ఎంతో గొప్ప విషయం. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో మన మోడీ గారు ఈ అవకాశం కల్పించారు. తెనాల ప్రజలకి ఉపయోగించుకోవాలని. అలానే ఈ ట్రైన్లో సామాన్య ప్రజల కోసమే ముఖ్యంగా ఈ ట్రైన్ని వేయటం జరిగింది. దీంట్లో ఏసీ బోగీలు లేవు, 12 స్లీపర్ క్లాస్ బోగీలు, 8 జనరల్ బోగీలు ఉంటాయి. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. ఈ జనరల్ వైజాగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి వెనక్కి వచ్చి వెళ్ళాలి, షంటింగ్ ఇంజన్ అన్నది ఉంటుంది. ఈ ట్రైన్ స్పెషల్ ఏంటంటే వెనక ముందు ఇంజన్లతోనే వెళుతుంది. అత్యధిక హార్స్ పవర్తో పికప్ చాలా బాగా వేగంగా 100 కిలోమీటర్ల వేగాన్ని 1 నిమిషంలోనే అందుకుంటుంది. ఇది ఈ ట్రైన్ స్పెషల్స్. చాలా అడ్వాన్స్డ్ టాయిలెట్స్, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ మా ట్రైన్లో ఉన్నాయి. ఈ అవకాశాన్ని తెనాలి ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మా రైల్వే తరఫున కోరుతున్నాను. ఈరోజు అమృత్ భారత్ పేరుతో పేద ప్రజల కోసం ఒక ట్రైను ఏర్పాటు చేయటం, దాన్ని నిన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం, అది ఈరోజు తెనాలికి కూడా స్టాప్ ఇవ్వటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి ట్రైన్లు కూడా తెనాలికి కూడా స్టాప్ ఇచ్చి తెనాలి ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే టీవీల్లో సినిమాల్లో చూసే రైళ్ళన్నీ ఈరోజు తెనాలి స్టేషన్లో ఆగుతూ ఉన్నాయి అంటే దీనికి ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారే కారణం. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. 2024 నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచి ఫలితాలు అందించాలని ఆకాంక్షిస్తూ తెనాలి నియోజకవర్గ ప్రజానికానికి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం తెనాలి చినరావూరు పార్క్ సమీపంలోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్కు పార్టీ నేతలు, అభిమానులు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ తెనాలి ప్రాంత అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని అన్నారు. విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేసేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయాలంటూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హెచ్సివి ప్రేక్షకులకు, తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి, వాళ్ళ కుటుంబానికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా, మన తెనాలిని గతంలో ఉన్న పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఈ 2024 నుంచి ఒక బలమైన అడుగేసి ముందుకెళ్ళి రాష్ట్రాన్ని, మన భవిష్యత్తుని మనం అందరం కలిసి కాపాడుకుందాం. మనస్ఫూర్తిగా మీకు మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్, ఆల్ ది బెస్ట్. తెనాలి డివిజన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. సోమవారం తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలు శాఖల అధికారులు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కలిసి పుష్పగుచ్చాలను మిఠాయిని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచి ఫలితాలు అందించాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డివిజన్లోని పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి ఆంధ్రప్రదేశ్ కూడా అని అంటారు. ఈ కొత్త సంవత్సరంలో let us try to make sure that it continues to be so and all of us reach greater heights. ధన్యవాదాలు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు స్వగృహం నందు నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నూతన సంవత్సర కేకును కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు పార్టీ నేతలు, మిత్రులు, అభిమానులు డాక్టర్ చందు సాంబశివుడికి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ 2024 సంవత్సరం ప్రజలందరికీ మంచి ఫలితాలను, శుభాలను అందించాలని అన్నారు. అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మెలగాలని ఆకాంక్షించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావటాన్ని తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో భీమా రమేష్, సిహెచ్ అయ్యప్ప, బి శివకేశవరెడ్డి, కె కోటేశ్వరరావు, టి శివనారాయణ, సిఎస్ సోమయ్య, శివన్ బాబు, శంకర్రావు, కృష్ణ, నాగూర్, ప్రసాద్, ఎస్ సుబ్బారావు, పి సాంబశివరావు, వీరాస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి నియోజకవర్గం మరియు తెనాలి డివిజన్ ప్రజలందరికీ కూడా నా తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున 2024 సంవత్సర నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా
మన పౌరులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యంగా ఇప్పుడు కొంచెం కరోనా కొంచెం ఈ మధ్యలో కొంచెం వస్తుంది, అది మన ప్రాంతానికి రాకుండా ఉండాలని, అలాగే అందరూ కూడా పాడి పంటలతో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు రావాలని, గిట్టుబాటు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అవి నిలబడాలని, అలాగే మనకి ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగం వాటిని అవి నిలబడాలి. వాటిని ఎవరైతే కాపాడతారో, ఎవరైతే వాటిని గౌరవిస్తారో ఆ పార్టీలు గెలవాలని, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అందరూ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎవరు వచ్చినా పరిపాలన శాంతియుతంగా ఉండాలని, లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలని, అనవసర అరెస్టులు, అక్రమ కేసులు కానీ అరెస్టులు కానీ లేకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ 2024 నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని పలు హాస్టల్లోని విద్యార్థులకు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ చేతుల మీదుగా దుప్పట్లను, స్టేషనరీ వస్తువులను సోమవారం అందజేశారు. 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెనాలిలోని పలు హాస్టల్లోని విద్యార్థులకు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ చేతుల మీదుగా సోమవారం దుప్పట్లు, స్టేషనరీ వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కొడాలి రవిబాబు మాట్లాడుతూ, నూతన సంవత్సరం సందర్భంగా డివిజన్లోని రెవెన్యూ సిబ్బంది సహాయ సహకారాలతో హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు, స్టేషనరీ వస్తువులను అందజేయడం జరిగిందని అన్నారు. సమాజంలో ఉన్నతికి చేరుకునేందుకు పేద విద్యార్థులకు సాయం అందించేందుకు రెవెన్యూ సిబ్బంది తమ వంతు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2023లో ఏదైతే మనము కొన్ని జయాలు, కొన్ని అపజయాలు తీసుకున్నామో ఛాలెంజ్గా తీసుకొని నూతన 2024లో మంచి విజయం వైపును సాధించాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెనాలి రైతులను కానీ ప్రజలను కానీ అందరిని కోరుకుంటున్నాను. ఈరోజు మన సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, మా గౌరవ సబ్ కలెక్టర్ గారు కోరిక మేరకు ఈరోజు కొంత మా తెనాలి విఆర్ఓస్ కానీ, స్టాఫ్ కానీ, సర్వేర్స్ కానీ అందరూ కలిపి పేదవాళ్ళకి, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి కొన్ని దుప్పట్లు, పెన్నులు, పెన్సిళ్ళు, బుక్స్, సోప్స్, అద్దాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరమైన మెటీరియల్ అన్నీ కూడా నిన్న బొకేసు, అదేవిధంగా ఈ స్వీట్స్లో అవి కాకుండా ఈ మెటీరియల్ రూపంలో అడిగి ఉన్నాము. దానికి పురస్కరించుకొని గౌరవంగా ఈరోజు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే దాన్ని మన శ్రీత సబ్ కలెక్టర్ గారి ద్వారా, అదేవిధంగా స్టాఫ్ ద్వారా మన హాస్టల్ పిల్లలకి పంపిణీ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి మనము ఏదైతే ఈరోజు మొదటి రోజు పేదవాళ్ళకి తరపున మనము ఆపన్నాస్తంగా ఉన్నామో నిత్యం అదేవిధంగా భవిష్యత్తు నెక్స్ట్ కూడా అలానే పేదల వైపున ప్రతి సంక్షేమం అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేస్తామని కోరుకుంటున్నాను. తెనాలిలోని డిఎస్పీ కార్యాలయం నందు 2024 నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని డీఎస్పీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు నూతన సంవత్సర కేకును కట్ చేసి డివిజన్ పరిధిలోని పోలీసు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సిబ్బంది డీఎస్పీ జనార్దన్ రావుకు పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు కె చంద్రశేఖర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ బాబు, వెంకట్రావు, పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి కొత్తపేటలోని ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ నాయకులు న్యూ ఇయర్ కేకును కట్ చేసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ యూనియన్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. జనవరి 1వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు యూనియన్ సభ్యత్వం కట్టించుకోవడం జరుగుతుందని, కార్మికులు ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కేవై రాజు, దుడ్డెంపూడి నాగరాజు, కోశాధికారి జి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ మైలా నాగరాజు, సభ్యులు నక్క వేణుగోపాల్, సిహెచ్ వెంకటేశ్వర్లు, వివి ఆంజనేయులు, వెనిగల సుధాకర్, కేతావత్ భానునాయక్, ఎం శ్రీనివాసరావు, గోపి, వై సత్యనారాయణ, వి రాఘవ, వి మధు తదితరులు పాల్గొన్నారు. ఈ జనవరి నుంచి సభ్యత్వాలు మేమే యూనియన్లోకి వచ్చిన ఈ 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ సభ్యత్వాలు ఎవరైతే కట్టారో వాళ్ళకి నిన్నటి దాకా 2023 దాకా 10,000 మట్టి ఖర్చులకి 2024 జనవరి నుంచి దాన్ని 15,000కి పెంచడం జరిగింది. ఈ 15,000 రూపాయల కంటిన్యూ సభ్యత్వాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి అర్హులు. 1 సంవత్సరం కట్టి 1 సంవత్సరం కట్టని వాళ్ళకి, సగ సభ్యత్వం ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాం. కంటిన్యూ సభ్యత్వం ఉన్న వాళ్ళకి మాత్రం 15,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇవాళ కార్యక్రమంలో మన భవన నిర్మాణ కార్మికుడు ముఠామేశ్రీ శంకర్ అని అతను చనిపోయాడు. అతని మృతికి 2 నిమిషాలు సంతాపం తెలియజేస్తున్నాము. యూనియన్లో
నిన్నటిదాకా యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన తాడిపర్తి శ్రీని గారని మా యూనియన్ కార్మిక సభ్యులందరికీ తల్లో నాలుగులాగా మా అందరికి ముందు వెనకుండి నడిపిస్తున్న పెద్ద మనిషి టాబీ మేస్త్రి మా అన్న అతను కాలం చేసి అనుకోకుండా అతని మృతికి కూడా ఈరోజు యూనియన్ ఆఫీసులో సంతాపం తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి జనవరి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు తమ సభ్యత్వాలని కంటిన్యూగా రాసుకోవాల్సిందిగా మనవి. ఇంకోటి ఏంటంటే మన యూనియన్ వారు ఇంతకుముందు 10,000 రూపాయలు ఉన్న మట్టి ఖర్చుల దాన్ని పెంచి ఇప్పుడు 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. వారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు మా యూనియన్ తరఫున. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంటిన్యూగా సభ్యత్వాలు కట్టుకోండి, సభ్యత్వ రుసుము బిల్లులు జాగ్రత్తగా దాచిపెట్టండి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారంతో 7వ రోజుకు చేరుకుంది. తెనాలిలోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ధర్నా శిబిరంలో మున్సిపల్ కార్మికులు సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుత్వాన్ని తమకు న్యాయం చేయాలని కోరారు. పొడుకునే ఉండి నినాదాలు చేశారు. సిఐటియు వర్ధిల్లాలని, మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి సిపిఎం తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి కేబీ ప్రసాద్ మాట్లాడుతూ నూతన సంవత్సరం కూడా కార్మికులు సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, పండుగ రోజు శుభవార్త వస్తుందని ఎదురు చూసి కార్మికులు నిరాశకు గురయ్యారని అన్నారు. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సమ్మెకు ముగింపు పలకాలని కోరారు. కార్మికులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బుద్ధిస్ట్ సెంటర్ రాష్ట్ర నాయకులు వై అశోక్ మాట్లాడుతూ కరోనా కాలంలో పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేసి ప్రజలను కాపాడారని, వారు చేసే పనులు చాలా గొప్పవని అన్నారు. వారికి సత్వరమే న్యాయం చేయాలని కోరారు. సిఐటి నాయకులు షేక్ హుస్సేన్ వలి మాట్లాడుతూ సాష్టాంగ నమస్కారంతో పాటు సమస్యల పోరాటాలు కూడా కార్మికులు చేస్తారని, ప్రభుత్వం తన ఉదాసీన వైఖరిని విడనాడాలని కోరారు. కార్యక్రమానికి ఆర్ శివకృష్ణ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో ఎం వెంకటేశ్వర్లు, ఎం పద్మ, రాచూరి వెంకటేశ్వర్లు, నారాయణ, నాగార్జున, మరియమ్మ, జయలక్ష్మి, దుర్గాప్రసాద్, ఎం సుజాత, మాధవి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా ఇప్పటికీ చాలా ఓపికతోటి ఈ సమ్మెకి మద్దతు ఇస్తున్నారు. సమ్మెకు మద్దతు ఇవ్వటమే కాకుండా మీరు ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మరోసారి ప్రజానీకానికి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కార్మికుల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య కూడా. ఈ కార్మికులు సమ్మె చేశారు అంటే ఈ కార్మికులు శుభ్రత అంటే చెత్తని, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని శుభ్రం చేయకపోతే ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే దిశగా, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించి ఏదైతే మరి 26,000 జీతాన్ని వాళ్ళకి ఇవ్వాలి, అలాగే వాళ్ళ హక్కుల్ని కూడా పరిష్కరించాలి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వీరి యొక్క అభ్యర్థులను గమనించి ఈ యొక్క 1వ సంవత్సరం మరి 2024 నూతన సంవత్సరంలో 1వ రోజున మీరు పరిష్కార దిశగా ఏం తీసుకువెళ్లాలని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో తెనాలి గాంధీ చౌక్ లో నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గాంధీ చౌక్ లో తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు న్యూ ఇయర్ కేకును కట్ చేసి సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ 2024 నూతన సంవత్సరం అందరికీ శుభాలను అందించాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులంతా సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ వలి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ ఫకీర్ అహ్మద్, రెడ్ రౌజ్ శ్రీనివాసరావు, కోశాధికారి గోపాల శ్రీనివాసరావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నూతన శుభాకాంక్షలు. మా టాపీ వర్గ సీనియర్ తరఫున ఇవాళ కేక్ కటింగ్ చేసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు. కార్మికులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. భవన నిర్మాణ టాపీ వర్కర్ల యూనియన్ మన తెనాలి గాంధీ చౌక్లో ముందుగా హెచ్సివి యాజమాన్య వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాంధీ చౌక్లో కేక్ కటింగ్ జరిగింది. దీనికి అందరూ హాజరైనందుకు అందరికీ కృతజ్ఞతలు. బీసీ నాయకులు ఓలేటి శివాజీ మాతృమూర్తి ఓలేటి సామ్రాజ్యం తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగస్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో సోమవారం పేదలకు, నిరాశ్రులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో బీసీ నాయకులు ఓలేటి శివాజీ తల్లి స్వర్గీయ ఓలేటి సామ్రాజ్యం వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ శివాజీ ప్రతి ఏటా తన తల్లి సామ్రాజ్యం జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా తత్పరతను అలవర్చుకోవాలని సూచించారు. ప్రతినిత్యం సేవా సమితి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ముదాహమని అన్నారు.
ఓరెటి శివాజీ మాట్లాడుతూ తల్లి సామ్రాజ్యం తృతీయ వర్ధంతి పురస్కరించుకొని పేదలకు ఆహారం అందజేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్రా సుజాత, కౌతుపల్లి రాంబాబు, సనకా శ్రీనివాసరావు, పోతిరెడ్డిపల్లి నాగేశ్వరరావు, చంటి, శివ తదితరులు పాల్గొన్నారు. చనిపోయిన పెద్దలను తలుచుకుంటూ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం, ఈ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. పెద్దల యొక్క ఆశీస్సులు అనేది ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని, మరి ఇటువంటి కార్యక్రమం చేపట్టిన కుర్రా శ్రీనివాసరావు గారు, సుజాత గారు దంపతులు చేసే కార్యక్రమం 5 సంవత్సరాల నుంచి దీనికి మనం అందరం కూడా చేయుతనివ్వాలి ఇక్కడ. ఎందుకంటే అనేక మంది పాపం పేదలు ఉంటారు. ఇది 5 సంవత్సరాల నుంచి నిర్వహించడం అంటే చాలా భారంతో కూడింది. ప్రత్యేకంగా కుర్రా శ్రీనివాసరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమన్న తెనాలి శాసనసభ్యులు అనాబత్తుని శివకుమార్. భావితరాల భవిష్యత్తు కోసం అందరూ కలిసి ముందుకెళ్దామని పిలుపునిచ్చిన జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. నూతన సంవత్సరంలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తథ్యమన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్న సబ్ కలెక్టర్ ప్రకాష్ జై. అమృత్ భారత్ రైలుకు ఘన స్వాగతం పలికిన నేతలు, రైల్వే అధికారులు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.